ఎయిర్ ట్రావెల్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. అదే ఏంటంటే ఎయిర్పోర్ట్ లో మనం ఎప్పుడు పోయినా కూడా వాటర్ తాగాలన్నా, ఒక కప్ ఆఫ్ టీ తాగాలన్నా, లేదా చిన్నగా ఏదైనా స్నాక్స్ చేయాలన్నా కూడా బిల్ అయితే మనకు తడిసి మోబుడైపోతున్నది. మరి దానికి సంబంధించి 2024లో ఎంపీ రాఘవ చెడ్డా గారు దాని గురించి మాట్లాడినరు. ఎవరు కూడా అక్కడ కనీసం వాటర్ కూడా తాగలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీరు దీన్ని ఎట్లయినా తగ్గించాలి, ఒక సపరేట్ గా మనం ఏదైనా చేయాలి అని అన్నాక దాని గురించి గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మొన్న హైదరాబాద్ లో కూడా ఉడాన్ యాత్ర కెఫే అని చెప్పి ఓపెన్ చేయడం జరిగినది. మరి ఇక్కడ ఏంది స్పెషల్ ఏంటిదనంటే టీ ప్రైస్ వచ్చేసి 10 రూపాయలు, సమోసా వచ్చేసి 20 రూపాయలు, వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చేసి 10 రూపాయలు. ఇది పూణేలో మన రీసెంట్ గా ఒక కపుల్ దీనిపైన ఒక వీడియో చేస్తే 9.9 మిలియన్స్ వ్యూస్ లో కూడా ఆ వీడియో అయితే వెళ్ళడం జరిగినది. మరి హైదరాబాద్ లో కూడా ఈ కెఫే ఓపెన్ చేసిండ్రు. మరి జనాలందరూ కూడా అక్కడ లైన్లు కడతారా, క్యూలు కడతారా ఏందనేది చూడాలి. పొలిటీషియన్స్ అంటే గిట్లు ఉండాలి. జనాలకు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు ఏం కావాలి ఏందనే దానిపైన మాట్లాడి దానికి అవుట్కమ్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు రాఘవ చెడ్డా గారికి అనిపిస్తుంది నేను ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ పాయింట్ రేజ్ చేసి ఈ రోజు దాన్ని సక్సెస్ చేసిన అని చెప్పి. గిట్లుండాలి పొలిటీషియన్స్ అంటే. పనికి మాలిన ముచ్చట్ల పైన కాకుండా జనాలకు ఏదైతే అవసరం ఉందో దానిపైన మాట్లాడి దాన్ని క్లియర్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు రాఘవ చెడ్డా గారిని, ఎంపీ గారిని. చూడండి, ఇది ఆల్రెడీ మొన్న పూణే, కోల్కతా, విజయవాడ ఇట్లా కొన్ని ఎయిర్పోర్ట్స్ లో 1 by 1 ఓపెన్ చేస్తున్నారు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి కూడా మొన్న జనవరి 10th నాడు ఉడాన్ యాత్ర కెఫే అయితే ఓపెన్ చేయడం జరిగినది. ఇంకా ఒకటేనే కాదు, ఎయిర్పోర్ట్ లో ఒక మల్టిపుల్ ప్లేసెస్ లో ఉంటే ఏం డిస్టర్బెన్స్ కూడా కాదు. ఇంకా ఇక్కడ ఏదైనా ఎందుకంటే రేట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగబడతా ఉంటారు, కొనాలి అని చూస్తారు కాబట్టి మల్టిపుల్ ప్లేసెస్ లో పెడితే కొంచెం ఈజీ అవుతుంది. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. ద మ్యాన్ బిహైండ్ దిస్ రివల్యూషన్ రాఘవ చెడ్డా. చూడండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు పోయినా కూడా ఉడాన్ యాత్ర కెఫే పోతే రాఘవ చెడ్డా గారి వల్లనే ఈ రోజు మనం ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అయినా, సమోసా అయినా ఏదైనా కూడా ఎఫోర్డబుల్ చేయగలుగుతాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుంది. ఆ కాన్సెప్ట్ తోనే ఏంటంటే ఎయిర్పోర్ట్ లో ఎప్పుడు ఏ ట్రావెల్ చేసినా కూడా జనాలకి అక్కడ ఏదైనా కూడా అఫోర్డబుల్ గా దొరకాలి, ఏది కూడా కష్టం కాకూడదు అని చెప్పి ఒక చిన్న ఐడియాతోని ఆ రోజు పార్లమెంట్ లో తన వాయిస్ ని రేజ్ చేసిండు. ఇట్లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇంకా ప్రతి ఒక్కరు కూడా పొలిటీషియన్స్ వీళ్ళందరూ వాటిని రేజ్ చేసి మాట్లాడి గట్టిగా మా ప్రజలందరి తరపున మీరు అడిగితేనే వాటిని 100% గవర్నమెంట్ కూడా చేసే అవకాశం ఉంటది. సో ఆల్రెడీ మనం ఇక్కడ చూసినాం కూడా 2024లో మాట్లాడితే 2026, 25 నుంచి ఇంప్లిమెంట్ 2026 లో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి కూడా వచ్చింది. ఇంకా ఇట్లా మల్టిపుల్ ప్లేసెస్ లో పెట్టాలి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ లో కూడా ఉడాన్ యాత్ర కెఫే ఏదైతే ఉందో దాన్ని అక్కడ వాళ్ళు పెట్టాలి అని చెప్పి కూడా మేమైతే అడుగుతా ఉన్నాం. చేస్తున్నారు, 1 by 1 చేస్తున్నారు కాబట్టి ఇంకా తొందరగా పెట్టండి. మరి ఎయిర్పోర్ట్ ఒకటే ప్లేస్ లో కాకుండా మల్టిపుల్ ప్లేసెస్ లో పెడితే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? రాఘవ చెడ్డా గారు మన గురించి ఆలోచించి తీసుకున్న ఇనిషియేషన్ మీకు ఎలా అనిపించింది, ఏమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.